లభించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వెళ్ళిన సందర్భంలో పర్యటనకు సంబంధించి ఆ వివరాలు కానీ ఇతర విషయాలు కానీ తర్వాత తిరిగి వచ్చిన ఆ తేదీ కానీ ఇవన్నీ కూడా సిబిఐకి ఖచ్చితంగా తెలపాల్సిన సందర్భం ఉంది. ఇవాళ అదే కోర్టు కూడా ఆదేశించింది. సరే, ఒకసారి సాహెబ్ గారితో మాట్లాడతాను సార్. 1 minute. అవునండి, కోర్టుకి సిబిఐకి రెండింటికి చెప్పమంది. అవునండి. సార్ సాహెబ్ గారు, ఒకవైపున విదేశీ పర్యటనకు సంబంధించి అనుమతి తీసుకున్నారు, విదేశాలకు వెళ్ళడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ పక్కనే ఉన్న అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి మాత్రం ఎందుకు అసలు ఇంట్రెస్టే చూపించలేదు, ఎందుకని అనుకోవాలంటారు? నవీన్ గారు, ప్యానెల్లో ఉన్న తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. 2014-19 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఉంది. ఆ రోజు అసెంబ్లీకి వచ్చారా? రాలేదు కదా. నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని చెప్పి బయటికి వెళ్ళారు. ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద కానీ అవగాహన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తించేవాళ్ళు కాదు. మీరు 2019 తర్వాత కూడా ముందర ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద, మా అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద పలు కామెంట్లు చేశాడు. ఆయన చేసి ఆ ఎమోషనల్లో ఒక్కసారి అవకాశం ఏంటని చెప్పి గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన పరిపాలన మనం చూసాం. ఈ జైలుకి వెళ్తాలు, సిబిఐ వాళ్ళ అనుమతులు తీసుకోవటాలు, కోర్టుల్లోకి వెళ్తాలు జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త ఏం కాదు కదండి. ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. కొత్తగా వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ కంటే జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాల గురించి, చట్టాల లొసుగుల గురించి బాగా తెలుసు. నేను ఎందుకంటున్నానంటే ఈ అంశం, మీరు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు అనుమతి తీసుకోవాలి అని అనుకుంటున్నాం. సిబిఐ కోర్టు అనుమతి తీసుకుంటారు. ఆయన విదేశాల్లో ఏం చేస్తున్నారో ఏంది ఎవరికి చెప్పాల్సిన పని లేదు కదా. ఆయన చెప్పిందే వేదం. ఆయన వెంబటే ఉన్న పోలీస్ అధికారుల్ని సిబిఐ వాళ్ళు ఏమైనా 2-3 అధికారులు పంపిస్తున్నారా? పంపించలేదు కదా. వాస్తవంగా ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి దేశం విడిచి వెళ్ళిపోతున్నాడంటే సిబిఐ వాళ్ళ తరఫున 2-3 అధికారులు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరు కలుస్తున్నారు ఏంటి అనేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి, ఇప్పుడు ఆయన కొత్త ఏం కాదు విదేశాలు వెళ్ళటం, ప్రతిసారి ఇట్లానే వెళ్తా ఉంటాడు. 15 రోజులు అంటాడు, ఈ అంటాడు తీసుకొని అక్కడి నుంచి వస్తాడు, మళ్ళీ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈ అన్నిటికీ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ ఉందండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్కాములు కంటే ఇదేం పెద్దది కాదు. వాస్తవంగా లిక్కర్ స్కామ్లు భారతదేశంలో పెద్దది, కానీ ఇంతకన్నా పెద్ద స్కామ్లు చేశారు కదా. దాదాపు 35,000 కోట్లు జప్తు చేశారు. దాంతో పాటు ఇంకో 17,000 కోట్లు జప్తు చేశారు. క్విడ్ ప్రోకోలు జరిగినాయి అన్నారు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ల నుంచి, పుష్కర కాలం నుంచి బెయిల్ మీద ఉన్నారు కదండి. ఏ విధంగా బెయిల్ మీద ఉన్నారండి? సామాన్యులు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ ఓపెన్ సీక్రెట్, కేంద్రానికి అవకాశం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయట్లేదు అంటున్నారు. కేంద్రంలో పెద్దలు కూడా దీని మీద దృష్టి పెడతలా. వాస్తవంగా ఇక్కడేంటి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కూటమి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ కూటమి పార్టీ అధికారంలో ఉంది. అంటే మేము మిత్రులము. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆయన బంధం అనేది కూడా గతంలో కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు, ఇటువంటి బంధం కరెక్ట్ కాదా అని. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైనా చేయగలడు. ప్రజలకి ఏదో జవాబుదారీతనంగా ఉండాలి, అదేం లేదండి. ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల తరపున పోరాటం చేయాలి, ఇవన్నీ వట్టి మాటలే. జగన్మోహన్ రెడ్డి చేయడు. ఎందుకంటే అతను స్వార్థం చూసుకుంటాడు. రాజకీయంగా అతను ఏ విధంగా ముందుకు రావాలో చూసుకుంటాడు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు అసెంబ్లీకి రావట్లా? ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కదా. అంత కాకుండా బురద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఒక సిఐ చేత లెటర్ రాపియటం, తర్వాత ఇంకో అంశం చేయటం. నిన్న మండలిలో ఒక ఎమ్మెల్సీ మాట్లాడాడు, మా చంద్రబాబు నాయుడు గారిని 30 ఎమ్మెల్యేని సంబోధించారు. అంటే వాళ్ళ యాటిట్యూడ్ అర్థం చేసుకోండి. సహజంగా ప్రెస్ మీట్లలోనో, ఎక్కడో బయట టీవీ డిబేట్లలోనో ఏది పడితే అది మాట్లాడవచ్చు. కానీ అసెంబ్లీలో, శాసన మండలిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే వాళ్ళ నైజం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏంటంటే, బలం ఉంటేనే నేను వస్తాను, ఇప్పుడు శాసన మండలిలో బలం ఉంది కాబట్టి మీరు వెళ్ళి పోరాటాలు చేయండి అని వాళ్ళకి చెబుతున్నాడు. ఈయన అసెంబ్లీలో మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. అతను స్వార్థ రాజకీయాల కోసం వచ్చినటువంటి వ్యక్తి. అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ వైకాపా పార్టీ అండి. అంటే ఈ విదేశీ పర్యటన మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఏదో గతంలో కూడా విదేశీ పర్యటనకు వెళ్ళిన సందర్భంలో చాలా ఆరోపణలు చేశారు కదా, ఇప్పుడు ఎలా చూస్తున్నారు అనేది? యూరోపియన్ కంట్రీస్ అంటే అందరూ ఇక్కడ కాదండి, ప్రభుత్వం అంతా కూడా అసెంబ్లీ సమావేశాలతోనే బిజీగా ఉన్న సందర్భంలో యూరోప్ కంట్రీకి వెళ్ళడం అనేది ఒకటండి. ఇక్కడ ప్రజాస్వామ్యం మీద
ప్రజలకు ఏదైతే ఇబ్బందులకు గురవుతున్నారో ఆ ఇబ్బందులు చెప్పాలి. వాస్తవంగా ప్రజాస్వామ్యం మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఆ విధానం లేదు. విదేశాలు వెళ్తున్నారంటే గతంలో ఉన్నటువంటి లెక్కలు చూసుకోవడానికో, పాత మిత్రులు కలవటానికో, ఏ విధంగా కుట్రలు కుయుక్తులు పనటానికో, గతంలో ఎలక్షన్ ముందు కూడా వెళ్ళారు. మీకు తెలుసు కదా, విజయసాయి రెడ్డి ఈయన బ్యాచ్ ఒక 15 మంది కలిసి వెళ్ళారు. విడివిడిగా తీసుకున్నారు వాళ్ళు వీసాలు, వేరే కంట్రీ అని. కానీ వీళ్ళందరూ కలిసి లండన్ లో కలిశారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన చేసినప్పుడల్లా ఒక వ్యూహాత్మకంగా వెళ్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి వ్యూహాత్మక విషయాల గురించి కానీ, అదేవిధంగా తను దాచిపెట్టుకున్న అమౌంట్ గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి లండన్ లోనో లేకపోతే జర్మనీలోనో కూర్చుంటాడు. అక్కడ ఈ బ్యాచ్ తో మాట్లాడుకొని వస్తారు. ఇంకా ఏం తప్పులు చేయాలి, ఇంకా ఏ విధంగా అధికార పార్టీని వాళ్ళ మీద బురద చల్లాలి, ఇటువంటి కార్యక్రమాల కోసమే వెళ్తారండి. ఇక్కడ మనం చూసాం. అంతేగాని ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తానికి తీరికలేనటువంటి వ్యక్తి మరి యూరోపియన్ కంట్రీస్ మొత్తం తిరిగి వస్తారని చెప్పి సిబిఐ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నారంటే ఏంటి? దీని వెనకాల ఖచ్చితంగా కుట్రపూర ధోరణి ఉండింది. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, అడ్మినిస్ట్రేషన్ లో కానీ బ్రహ్మాండంగా ఉంది. టీచర్ పోస్టులు ఇచ్చారు. ఎందుకంటే 160 సార్లు టీచర్ పోస్టులు డిఎస్సి జరగకుండా వాళ్లే కేసులు వేశారు. అయినా కానీ లోకేష్ గారు అవన్నీ అధిగమించి దాదాపు 16,347 పోస్టులు ఇచ్చారు. ఇది మామూలు విషయం కాదు కదా. ఇవన్నీ సక్సెస్ సాధిస్తున్నారు. వీళ్ళు ఏ విధంగా ఇరుకుని పెట్టాలి, ఇంకేమైనా కొత్త కుట్రలు లేపాలా? మీరు గతంలో కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి బ్యాచ్ కొత్తం ఇచ్చారు. అదేవిధంగా బెట్టింగ్ బ్యాచ్ కొత్తం ఇచ్చారు. రైతులు పరామర్శించడానికి వెళ్ళి రైతులు మామిడికాయలు పోసి వాటిని తొక్కించుకుంటారు, రఫా అని వెళ్ళిపోయారు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళతో పాటు కొన్ని వ్యాపారాలు చేసిన దొంగలు ఇంకా ఉన్నారు విదేశాల్లో. వాళ్ళందరూ కలిసి యూరోపియన్ కంట్రీస్ లో ఎక్కడ ఫిన్లాండ్ లోనో లేకపోతే జర్మనీలోనో లండన్ లోనో ఎక్కడ కూర్చుంటారండి వాళ్ళు. దీనికోసం వెళ్తున్నారు. ఇది కేవలం తర్వాత తెలుస్తుంది. 15 రోజుల ఎవరైనా సరే ఇంత బిజీగా అసెంబ్లీ జరుగుతోంది, సమావేశాలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో చాలా సమస్యలపైన మాట్లాడాల్సింది పోయి ఇటువంటి సందర్భంలో 15 రోజుల పాటు పర్యటనకు వెళ్ళడం అనేది కొంత నిజంగానే చర్చించదగిన అంశం. అలాగే ఆశ్చర్యం అందరూ ఆశ్చర్యంగా ఉన్నారు. ఏంటి ఇది ఈ పర్యటన ఈ సందర్భం?